పారాయణం చేస్తుంటారు. తర్వాత పోయి వాకిలి తీసి అదే ఆచార్యుల వారే నైవేద్యం చేశారు అని అక్కడ అనుసంధానం. కాబట్టి భగవంతుడు స్వీకరిస్తున్నాడు. ఇంకా మీకు ఒక్కసారి విజయదాసుల వారు నైవేద్యం చేస్తూ ఉన్నారు. నేను మొదటే చెప్పాను, నైవేద్యం అంటే పదార్థగత భగవద్రూపము, నా బింబగత భగవద్రూపము, ప్రతిమాంతర్గత భగవద్రూపముల ఐక్య చింతన చేయటం. విజయదాసుల వారు నైవేద్యానికి పెట్టారు, వంట చేస్తూ ఉన్నారు. అందుకే మనకు పరదా కూడా వేస్తారు. వాళ్ళు అనుసంధానం చెయ్యాలి అని 108 మార్లు నారాయణ అష్టాక్షర మంత్రాన్ని జపిస్తారు, అనుసంధానం చేస్తారు. ఒకరోజు విజయదాసుల వారు 2 గంటలైనా వాళ్ళు నైవేద్యం ముగించలేదు, ఇంకా ఏదో జపం చేస్తూనే ఉన్నారు. ఎవరికి అర్థం కాలే, ఎందుకు ఇంతసేపు చేస్తున్నారు, రోజు ఇంతసేపు చెయ్యరు కదా అని. తరువాత పూజ అంతా అయిన తరువాత వంటవాడిని పిలిపించారు. రే, నీవు పాయసంలో పరమాన్నంలో ఏం వేశావు? వాడేం చేశాడు, పరమాన్నంలో పొరపాటున చక్కెర వేయవలసింది ఉప్పు వేశాడు. పొడుప్పు చక్కెర 2 ఒకే చోట పెడితే తొందరగా మనకి ఏది అని తెలియదు. వాడేం చేశాడు, చక్కెర బదులు ఉప్పు వేశాడు. వాళ్ళు ఉపాసన చేసేటప్పుడు పరమాన్నంలో ఉండేటటువంటి భగవద్రూపం వాళ్ళకు గోచరించటం లేదు. హానుభావులు వాళ్ళు అది నైవేద్యం అంటే. ఆ పరమాన్నంలో ఉండే భగవద్రూపం కాకుండా ఉప్పులో ఉన్నటువంటి భగవద్రూపం గోచరిస్తూ ఉన్నది. అప్పుడు వాళ్ళు 2 గంటల సేపు ఉపాసన చేసి జపించి ఆ పరమాన్నంలో ఉండవలసినటువంటి భగవద్రూపాన్ని అక్కడ తెచ్చి ఐక్యానుసంధానం చేసి ముగిస్తారు. తరువాత ఆ పరమాన్నాన్ని తింటే, పరమాన్నంలో ఉప్పు వేస్తే ఉప్పుగా ఉండాలి, అయితే నైవేద్యమైన తరువాత ఆ పరమాన్నాన్ని తింటే అందరూ పరమాన్నం ఎంత రుచిగా ఉన్నది, రోజు కంటే ఎక్కువగా రుచి ఉన్నది. ఇది నైవేద్యం అంటే. ఇది భగవంతుని యొక్క వ్యాప్తిత్వము. అందుకే అన్నారు, ఊరికే కాదనింది, ವಿಷಯೇಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ತದಭಿಮಾನಿಗಳಲ್ಲಿ ಸುಮನಸರೊಳು ನಿಂತು ನಿಯಾಮಿಸುವ ಶ್ವಸನಾಂತರ್ಗತ ವಾಸುದೇವತಾ ವಿಷಯಗಳ భోగిసుతిహనెంబుదే ఫలవిదు బాಳುవునికి. ఈ విధంగా భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉంటాడు. వాని వ్యాపారం మనకు తెలియదు. ఏదో మహానుభావులైనటువంటి విజయదాసుల వారు, గోపాలదాసుల వారు, మధ్వాచార్యుల వారు, రాఘవేంద్ర స్వాముల వారు, వ్యాసరాజ గురు సార్వభౌముల వారు, జయతీర్థుల వారు, ఈ విధంగా అపరోక్ష జ్ఞానులకు మాత్రమే భగవంతుని లీలలు వ్యాపారములు తెలుస్తాయి. అందుకే అన్నారు, తెలియదో నిన్నాట తిరుపతియా వెంకట అని. ఆ తిరుపతి వెంకటేశ్వరుని లీలలు, ఆటలు, క్రీడలు, వాని వ్యాపారములు అందరికీ అర్థం కావు, అన్నీ అర్థం కాదు, సమగ్రంగా అర్థం కాదు, సాకల్యంగా అర్థం కాదు. అర్థమైన ఎవరెవరి యోగ్యతానుసారంగా ఎంత అర్థం కావాలో అంత అర్థమవుతుంది. ఇంకా ఎంత అర్థమవుతుందో అంత అర్థమవుతుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ. ఒక క్లాస్ ఉన్నది. క్లాసులో ఒక 30 మంది విద్యార్థులు ఉన్నారు. అధ్యాపకుడు ఉన్నాడు. ఒకడే అధ్యాపకుడు, సబ్జెక్టు మ్యాథమెటిక్స్, ఒకటే విషయము, ఒకటే సమయంలో 30 మందికి వాడు మ్యాథమెటిక్స్ చెప్తాడు. చెప్పినప్పుడు ఒకడే అధ్యాపకుడు చెప్పింది అందరికీ ఒకేసారి చెప్తూ ఉన్నాడు. ఏకకాలంలో ఒకే విషయం చెప్తూ ఉన్నాడు. అందరికీ ఒకే విధంగా అర్థమవుతూ ఉన్నదా? కొంతమందికి బాగా అర్థమవుతుంది, కొంతమందికి కొంత అర్థమవుతుంది, కొంతమందికి ఏమీ అర్థం కాదు. ఎందుకు అంటే విద్యార్థులలో వారి వారి ఐక్యూని బట్టి, ఇంటెలిజెంట్ కోషెంట్ని బట్టి సబ్జెక్ట్ అర్థమవుతుంది. అదేవిధంగా మన అందరి జీవులలో వారి వారి స్వరూప యోగ్యతకు అనుగుణంగా భగవంతుని వ్యాపారములు అంతంత అర్థమవుతాయి. ఇది మూల సూత్రము. ఇక మూ జగదొళగిహ భూజల ఖేచర
ಈ ಜೀವರೊಳು ಮಹೌಜಸನ ಸೋಜಿಗ ಬಹುವಿಧ ನೈಜ ವಿಭೂತಿಯ ಪೂಜಿಸುತ್ತ ಅನುದಿನ ರಾಜಿಸುತ್ತಿಪ್ಪುದೇ ಫಲವಿದು ಬಾಳುವುದಕ್ಕೆ. మూజగదొళగిహ ముల్లోకములలో ఉండేటటువంటి భూజల ఖేచర అంటే భూమి మీద జీవించేటటువంటి జల నీటి యందు జీవించేటటువంటి ఖేచర ఖే అంటే ఆకాశము ఆకాశమునందు జీవించేటటువంటి చరించేటటువంటి ఈ జీవరుడు ఈ అందరి జీవులలో మహౌజసన సోజిగా భగవంతునికి మహౌజస అని పేరు. ఆ మహౌజసుని భగవంతుని సోజిగా అంటే ఆశ్చర్యం కలగటం. ఆ భగవంతుని ఆశ్చర్యము బహువిధ నైజ విభూతియ ఆశ్చర్యం కలిగించేటటువంటి అనేక విధమైనటువంటి నైజ విభూతియ ఆ భగవంతుని నైజ స్వాభావికమైనటువంటి విభూతియ ఆ విభూతిని భగవంతుని విభూతి రూపాన్ని పూజిసుత అనుదినము పూజించుచు రాజిసు తిప్పుదే మనము ఆ విరాజమానమగుటయే ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ ఫలమిది బ్రతుకుటకు. ఇక్కడ మనకు భగవంతుడు మూడు జగములు ముల్లోకములు అని అంటుంటారు. ముల్లోకములు అంటే కేవలం ముల్లోకములే కాదు, ఉపలక్షణతయ బ్రహ్మాండమునందున్నటువంటి 14 లోకములను తీసుకోవాలి. భూలోక, భువర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకము, పై 7 లోకాలు, కింద అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ కింది 7 లోకములు. ఈ 14 లోకములలో ఉండేటటువంటి భూమి యందు చరించేటటువంటి జీవించేటటువంటి నీళ్లలో జీవించేటటువంటి ఆకాశంలో చరించేటటువంటివి అందరి జీవులలో భగవంతుడు ఉండి వాడు అనేక విధాలుగా మనం విభూతి యోగము అనేటటువంటి అధ్యాయాన్ని చెప్పుకున్నాం. విభూతి అంటే మనం చెప్పుకున్నట్లుగా భూతి అంటే ఉండటం, వి అంటే విశేషంగా ఉండటం. ఏ ఒక్క జాతికి సంబంధించినటువంటి అంటే ఒక్క కేటగిరీకి సంబంధించినటువంటి వస్తువులలో ఒక వస్తువునకు ఎక్కువ సామర్థ్యం ఉంటే, శక్తి ఉంటే, అన్నింటి కంటే భిన్నంగా ఉంటే దానిలో భగవంతుని విభూతి ఉన్నది అని. ఈ విధంగా ఈ 14 లోకములలో ఉండేటటువంటి భూజల ఖేచర జీవుల యందు ఉండేటటువంటి ఆ భగవంతుని ఆశ్చర్యకరమైనటువంటి విభూతి రూపాలను పూజించుటయే అనుదినము ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ అని చెబుతూ ఉన్నారు. కాబట్టి లోకత్రయస్య జీవేషు జలభూమే పరేషు చ దివ్యాహ్యాత్మ విభూతిశ్చ పూజయిత్వా ప్రకాశయేత్ అని మనకు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ హరిని మహౌజసుడు అని చెబుతూ ఉన్నారు. మహౌజసుడు అంటే ఏమిటి అంటే విష్ణు సహస్రనామంలో ఈ మహౌజస భగవంతుని పేరు వస్తుంది. వీడు ఒక వ్యక్తి ఎక్కడైనా ఒక్కచోట ఉండగలడు, ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కచోట ఉండగలడు. అయితే చూడండి, మనం ఇక్కడున్నాం, కాశీలో ఇక్కడున్నాం, మన ఇంట్లో మనము లేము, భూమి మీద ఉన్నాము, అయితే ఆకాశంలో లేము. ఫ్లైట్లో కూర్చొని ఆకాశంలో ఉన్నప్పుడు భూమి మీద లేము. కాబట్టి మనమందరూ ఒక చోట ఒక సమయంలో ఉండగలం అంతే. అన్ని సమయాలలో అన్ని చోట్ల ఉండడానికి సాధ్యం కాదు. నీటిలో ఉండే చేప భూమిలో ఉండజాలదు. ఆకాశంలో ఉండేటటువంటి సూర్యుడు భూమిలో ఉండలేడు. ఆకాశంలో ఉండేటటువంటి సూర్యుడు భూమి మీదకి వచ్చేస్తే మన పని గోవింద. ఆకాశంలో ఉంటేనే మన అదృష్టం. కాబట్టి మోడరేట్ అట్మాస్ఫియర్లో మనం వచ్చాము ఇక్కడి కాశీకి. చెప్తున్నారు వాళ్ళు,
ఇక 10 రోజులైతే సూర్యుని తడాక ఏమని తెలుస్తుందట. ఇక అటువంటిది మనము ఆకాశంలో ఉంటేనే సూర్యుడు వాని తడాక అంత చూపిస్తూ ఉన్నప్పుడు వాడేమైనా పొరపాటున భూమికి వచ్చాడంటే మనందరం మాడి మసి అయిపోతాం. ఆకాశంలో ఉండే సూర్యుడు భూమికి రాలేడు. అంతఃపురంలో ఉండేటటువంటి రాజు, రాణి, రాజకుమారుడు వచ్చి ఒక గుడిసెలు ఇంట్లో ఉండగలడా? ఉండలేడు. అలాగే గుడిసెలో ఉండేటటువంటి వాడు అంతఃపురానికి వెళ్ళలేడు, ఉండలేడు. కాబట్టి మనమందరికీ ఒక్కచోటే ఉండగలము, ఒక్క పనే చెయ్యగలము, ఎవరి పనులు వాళ్ళు మాత్రమే చేయగలము. సూర్యుడు ప్రకాశాన్నిస్తూ లోకాన్నంతా వెలిగిస్తాడు. సూర్యుడు పుట్టాడంటే తెల్లవారింది, సూర్యుడు మునిగాడంటే రాత్రి అయ్యింది. సూర్యుడు వేడిదనాన్ని ఇస్తే చంద్రుడు తన కిరణాలతో చల్లదనాన్ని ఇస్తాడు. కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో వాళ్ళు అక్కడక్కడ ఉండి వారి వారి పనులను చేస్తూ ఉన్నారు అంతే. అందరూ అందరి పనులను అన్ని పనులను చెయ్యరు. కాబట్టి అయితే లక్ష్మీపతి అయినటువంటి భగవంతుడు అన్ని చోట్ల, అన్ని వేళలా, అన్ని సమయములందు, అన్ని చోట్ల ఉండి అన్ని పనులను చేయిస్తూ ఉన్నాడు. అది వాని యొక్క సామర్థ్యము. అంటే భగవంతుని సామర్థ్యము ఎంత ఉన్నది అనేది మనము ఊహించడానికి సాధ్యం కానటువంటి మనకు వాని శక్తి, వాని సామర్థ్యము, వాని లీల అంత అత్యద్భుతంగా ఉంటుంది. కొందరికి ఒక చోట శక్తి ఉంటుంది, ఇంకొందరికి వేరే చోట శక్తి ఉండదు. అదే అంటారు స్థానబలము అని అంటారు. మన ఊరిలో మనకు బలం ఎక్కువ, ఇక్కడికి వస్తే మన బలం తక్కువ. మన స్వభావం అంతే. అయితే భగవంతుడు అలా కాదు. వాడు ఎక్కడున్నా 14 లోకములలో వాడు ఎక్కడున్నా వాని బలములో కించిత్తు కూడా తక్కువ కాదు. వాని వలన స్థానానికి బలం వస్తుందే కానీ స్థానము వలన వానికి బలం రాదు. మనకు స్థానము చేత మనకు బలం వస్తుందే కానీ మన వల్ల స్థానానికి బలం రాదు. కాబట్టి భగవంతుడు ఇటువంటి ఘటన సమర్థుడై ఉంటూ ఉన్నాడు. ఇటువంటి నైజ విభూతి వాని ఏ విషయం తీసుకున్నా, భగవంతుని ఏ విషయం తీసుకున్నా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది సాధ్యమా అంటే మనకు సాధ్యం కాదు, వానికి సాధ్యము. వానికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. కాబట్టి ఆ సోజిగా మహౌజసనన సోజిగా బహువిధ నైజ విభూతియా అత్యాశ్చర్యకరమైనటువంటి అత్యద్భుతమైనటువంటి వాని యొక్క నైజ విభూతియ అంటే స్వాభావికమైనటువంటి వాని విభూతి రూపాలను ఆ రూపాలను వాని అత్యద్భుత ఆశ్చర్యకరమైనటువంటి క్రియా విశేషాలను అనుదినము పూజిస్తూ రాజిసుతిప్పుదే మన జీవనాన్ని సాగించటమే ఫలవిదు బాళదుదకే. మనకు నరసింహస్వామి ప్రాదుర్భావము కానంత వరకు ఇలా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ. మత్స్యావతారము భగవంతుడు చేపగా అవతరించాడు, వరాహంగా అవతరించాడు, కూర్మంగా అవతరించాడు. ఇవన్నీ ఒకటైతే నరసింహునిగా మనము ఊహించడానికైనా సాధ్యం ఉన్నదా? నరుడు, సింహము, తలదాకా నరుడు, తర్వాత సింహరూపము. ఆ నరసింహ రూపము ఎంత అద్భుతమైనటువంటిది అని అంటే ఆ భగవంతుడు స్తంభము నుండి
బయటికి వచ్చినప్పుడు, స్తంభము పగిలి బయటికి వచ్చినప్పుడు చెప్తారు, సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. ఆ శ్లోకంలో ఉన్నటువంటి ఒక్కొక్క మాట భగవంతుని తత్వాన్ని తెలియజేసేటటువంటిది. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ, నేను సర్వత్రా వ్యాప్తుడై ఉన్నాను, నేను లేని చోటు లేదు. వ్యాప్తించ భూతేషు అఖిలేషు, అన్ని చోట్ల. అదృశ్యతాత్యద్భుత రూపము, అద్భుతమైనటువంటి రూపము. అటువంటి రూపము అంతవరకు ఎవరు చూడనటువంటి అత్యద్భుతమైనటువంటి అతి సోజిగా అంటే ఆశ్చర్యం, ఆశ్చర్యకరమైనటువంటి నరుడు కాకుండా, సింహము కాకుండా, నరమృగాకారిగా భయంకరమైనటువంటి రూపముతో స్తంభము నుండి భగవంతుడు బయలుపడినప్పుడు అందరినీ ఎవడినైతే చూసి 14 లోకములు భయపడుచుండేవో, హిరణ్యకశిపుడు అంటే అందరికీ భయమే, వాణ్ణి చూసి అందరూ భయపడుతూ ఉండరు. అటువంటి హిరణ్యకశిపుడు, అందరినీ భయపెట్టే హిరణ్యకశిపుడే అత్యద్భుతమైనటువంటి అత్యాశ్చర్యకరమైనటువంటి ఆ ఉగ్ర రూపాన్ని చూసి వాడే నిశ్చేష్టుడైపోయాట ఒక్క క్షణకాలము. అది సోజిగా అంటే అది ఆశ్చర్యము. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అత్యద్భుతమైనటువంటి అన్నీ సూపర్లేటివ్ డిగ్రీసే, కంపారిటివ్ డిగ్రీ అన్నీ ఏదీ లేదు, అంతా హై లెవెల్. అటువంటి భగవంతుని విభూతి రూపములను తెలిసి వానిని ఆరాధించుటయే ఫలవిదు బాಳ್ದುದಕ್ಕೆ. ఇక మనము పూజిస్తున్నాం, పూజించటానికి కూడా మనకు శక్తి లేదు. వాడు మనలో ఉండి వాడిని వాడే పూజించుకోవాలి. అదేంట స్వాత్మానమర్చయేత్ హరిహి. భగవంతుణ్ణి పూజించటానికి మనకు శక్తి ఉన్నదా అంటే శక్తి లేదు. మనలో ఉండి పూజకుడుగా వాడే ఉండాలి, పూజలు స్వీకరించేటటువంటి వాడు వాడే కావాలి. అన్నీ వాడు అయి మన చేత ఆ పూజ చేయిస్తున్నాడు అనేటటువంటి అనుసంధానముతో మనము ప్రతినిత్యము జీవితాన్ని కొనసాగించటమే ఫలవిదు బాಳ್దుదಕ್ಕೆ. ఇక మేదిని పరమాణ్వంబు ಕಣಂಗಳ ನೈದಬಹುದು ಪರಿಗಣನೆಯನು ಮಾಧವನ ಆನಂದಾದಿ ಗುಣಗಳ ಅನಾದಿ ಕಾಲದಲ್ಲಿ ಅಗಣಿತವೆಂಬುದೇ ಫಲವಿದು ಬಾಳ್ದುದಕ್ಕೆ. మనము భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు అని చెప్పుకుంటూ ఉన్నాం. భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు. ಮೇದಿನಿ ಪರಮಾಣು ಅಂಬು ಕಣಗಳ ನೈದಬಹುದು. మనకు మేదిని అంటే భూమి. ఈ భూమిలో ఉండేటటువంటి పరమాణువులు, ఉత్త అణువులు కాదు, పరమాణువులు. ఈ భూమిలో ఉండేటటువంటి పరమాణువులను, అంబు కణములను, అంబు అంటే నీరు, నీటి బిందువులను, ఐదబహుదు అంటే లెక్కించవచ్చట, సాధ్యమైతే. మనకు సాధ్యం కాదు. భూమి మీద ఉన్నటువంటి పరమాణు కణములను, నీటిలో ఉండేటటువంటి నీటి బిందువులను లెక్కించవచ్చు. అయితే ಮಾಧವನ ಆನಂದಾದಿ ಗುಣಗಳ ಅನಾದಿ ಕಾಲದಲ್ಲಿ ಅಗಣಿತವೆಂಬುದೇ. మాధవుడు అంటే భగవంతుడు, మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే పతి. లక్ష్మీపతి యొక్క ఆనందాది, ఆనందము ఒక్కటా గుణాలు, ఎన్ని గుణాలు? ఆనందము చాలా ఉన్నాయి అందులో, ఐశ్వర్యము అన్నీ ఉన్నాయి. భగవంతుని జ్ఞానము, ఆనందమే మొదలైనటువంటి అనంతానంత గుణములను అనాది కాలದಲ್ಲಿ, అనాది కాలంగా
లెక్క పెడుతూ ఉన్నా ఇక గుణములు అయిపోయాయి, వీనిలో ఇక గుణములు లేవు అనేటటువంటి అంత్యము చూడకుండా వీడు అగణితుడు, గణితుడు అంటే లెక్కింపబడేటటువంటి వాడు, అగణితుడు, వీడిని లెక్కించడానికి సాధ్యము కానటువంటి వాడు అని తెలియుటయే ఫలవిదు బాళదుదకే అని చెబుతూ ఉన్నా. అంటే భగవంతుని యొక్క అనంతానంత కళ్యాణ గుణ పరిపూర్ణత్వాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తూ ఉన్నారు. గుణములున్నాయి, ఆ గుణములన్నీ అనంతములు. ఆ అనంత గుణములలో ఏమైనా అపరిపూర్ణత ఉన్నదా అంటే పూర్ణత్వం లేకుండా కొంత కొంతగా ఉన్నదా అంటే ఆ గుణములన్నీ అనంతములు, అనంత గుణములన్నీ పూర్ణములు. పూర్ణమదః పూర్ణమిదం అని భగవంతుని యందు అన్నీ పూర్ణమే, ఏది అపూర్ణము కాదు. అందుకే మనం భగవంతునికి ఏది సమర్పించాలన్నా పూర్ణంగా సమర్పించాలి. మీరు ఒక చెంబు నీళ్లు పెడితే చెంబు నిండా పెట్టండి, అన్నం నైవేద్యం పెడితే సేరా 2 సేర్లా తప్పేలా ఎంత అని కాదు, ఏది పెట్టినా పూర్ణంగా పెట్టాలి. సగం పాత్రకు ముక్కాలు పాత్రకు పెట్టకూడదు. ఇద్దరమే ఉన్నామండి, పెద్ద సేరు తప్పేలు పెడితే వేస్ట్ అవుతుంది. ఆ ఇద్దరికి సరిపోయే అంత పాత్రలో పూర్ణంగా పెట్టండి. భగవంతునికి సమర్పించేటప్పుడు అన్నీ పూర్ణంగా పెట్టాలి కానీ అపూర్ణంగా పెట్టకూడదు. కాబట్టి ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారు, మనం భాగవతులను కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాం. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం య పార్థివాని విమమే రజాంసి. విష్ణోర్ను వీర్యగణానాం కథ మోర్హతీవా యః పార్థివాన్యపి కవిర్మమే రజాంసి. కాబట్టి మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా భూమి మీద ఉన్నటువంటి బ్రహ్మ చెబుతున్నాడు భాగవతంలో, నేను ఈ భూమిలో ఉండేటటువంటి కణములను లెక్కపెట్టి చెప్పగలను కానీ భగవంతుని గుణములను ఇన్ని అని నేను లెక్కపెట్టి చెప్పలేను అని చెబుతూ ఉన్నాను. ఇక్కడ ఒకవేళ మేదిని పరమాణు అంబు కణగళ నైదబహుదు, భూమిలో ఉన్నటువంటి పరమాణువులు, నీటిలో ఉండేటటువంటి అంబు కణములను లెక్క పెడితే లెక్క పెట్టవచ్చట. ఎవరికి? మనకు కాదు, మనం పెట్టలేము. ఇప్పుడు గంగానదికి వెళ్ళాము, ఆ గంగానదిలో ఎన్ని నీటి చుక్కలు ఉన్నాయి అంటే మనం ఏం చెప్పగలము? అంత పెద్ద గంగానదిలో ఎన్ని నీటి చుక్కలు ఉన్నాయంటే మనకు అది సాధ్యంగా కూడా కాదు లెక్క. అది ఒక ఊహ కూడా మనకు రాదు. కొన్ని కోట్ల నీటి బిందువులు అంటే ఎన్నో అంతే, మనకు కాదు. అయితే ఆ నీటి అభిమాని దేవత ఉన్నది కదా, గంగాదేవి ఉన్నది. ఈ గంగానదికి అభిమాని దేవత గంగాదేవికి తెలుసు ఎంత దూరం ఉన్నది. ఆమెకు గంగానది అభిమాని దేవత అయినటువంటి గంగాదేవికి ఆ గంగానదిలో ఎన్ని నీళ్లున్నాయి, ఎన్ని నీటి కణాలున్నాయి అనేటటువంటిది ఆమెకు తెలుసు, ఆమె చెప్పగలదు. మనం చెప్పలేం కానీ గంగాదేవికి తెలుసు. అలాగే భూమికి అభిమాని అయినటువంటి భూదేవికి ఈ భూమండలములో ఎన్ని కణములున్నాయి, పరమాణు కణములున్నాయి అనేటటువంటి విషయాన్ని భూమాత చెప్పగలదు. ఈ విధంగా ఆయా అభిమాని దేవతలు వాటి కణములను పరమాణువులను చెప్పవచ్చు కానీ అయితే మాధవుని ఆనందాది గుణములు, ఆ భగవంతుని యొక్క అనంత గుణములు ఏమున్నాయి, ఆ గుణములను లెక్కపెట్టి ఇంత అని చెప్పడానికి ఎవరికీ కూడా సాధ్యం కాదు. అనాది కాలముతో ఎంతోమంది లెక్క పెడుతూ ఉన్నారు. లక్ష్మీదేవి భగవంతుడు ఎక్కడుంటాడో అక్కడంతా ఉంటుంది. భగవంతుడు ఎప్పటి నుండి ఉంటాడో అప్పటి నుండి లక్ష్మీదేవి ఉంటుంది. సమాసమురాలు లక్ష్మీదేవి. దేశత కాలత భగవంతునికి ఆమె సమానురాలు.
భగవంతుడు ఉన్న చోటెల్లా ఉండి ఉన్న కాలంలో అంతా ఉన్న లక్ష్మీదేవికే అనాది కాలంగా భగవంతుని గుణములను రూపములను క్రియా విశేషములను ఆమె లెక్కిస్తూ ఉన్నదట. ఇంతవరకు లెక్కించలేదు. ఇతడు అగణితుడు, అప్రమేయుడు అని లక్ష్మీదేవియే చెబుతూ ఉన్నది. అప్పుడు అటువంటి భగవంతుని యొక్క అపారమైనటువంటి ఆనందాది గుణములను మనము ఎవడూ కూడా లెక్కించడానికి సాధ్యము కానటువంటి అగణితుడు అని తెలుసుకొని మనం జీవించుటయే ఫలవిదు బాಳ್దుదకే అని చెబుతూ ఉన్నారు. మనము ఒక్కొక్క మారు చెబుతూ ఉంటాం, మన మాటలకు అర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి నేనండి కాశీకి వెళ్ళొచ్చాను, అన్నీ చూసేశానండి, కాశీలో నేను చూడనటువంటిది లేదు, నాకు అన్నీ తెలుసు, కాశీ క్షేత్ర మహిమ నేను అన్నీ చెప్పగలను, నాకు అన్నీ తెలుసని చెబుతూ ఉంటాం. అయితే మనము ఉన్నది ఎన్ని రోజులు, చూసినది ఎంత, తెలుసుకున్నది ఎంత. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు నేను కాశీ సమగ్రం నాకు తెలుసు అని అంటే మన యొక్క అవివేకమవుతుంది. ఇక్కడ స్థానికంగా కొన్ని దశాబ్దాల తడబడిగా ఉన్నటువంటి వాళ్ళకే ఈ కాశీక్షేత్ర మహిమ, గంగానది యొక్క మహిమ వాళ్ళకే తెలియదు. ఇక మనకేం తెలుస్తుంది? కాబట్టి మనకు అన్నీ తెలుసు అని మనం ఎవరు అనుకుంటామో మనమంతా అవివేకులం, మనకు వేరే వాళ్ళు ఉండం. కాబట్టి అటువంటప్పుడు భగవంతుని అనంతానంత గుణములు నాకు తెలుసు, నేను భగవంతుణ్ణి చూచాను, నాకు అన్నీ తెలుసు, భగవంతుడంటే ఏమిటి అని అనుకోవడం అనేటటువంటిది అది మూర్ఖత్వం అవుతుంది. భగవంతుడు అప్రమేయుడు. మేయము అంటే కొలవబడేది, తెలుసుకోతగ్గది. ప్రమేయము అంటే ప్రకృష్టంగా తెలుసుకోబడేది. అప్రమేయుడు అంటే సమగ్రంగా సాకల్యంగా తెలుసుకోవడానికి సాధ్యము కానటువంటి వాడు భగవంతుడు, అప్రమేయుడు. ఆ అప్రమేయుడని మనము కొలవటమే, పూజించటమే, అర్చించటమే ఫలవిదు బాಳ್దుదకే. మనం చెప్పటం లేదు, లక్ష్మీదేవి అలా చేస్తూ ఉన్నది. అయ్యా నిన్ను నేను చూసి 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 ఆనందిస్తూ ఉన్నాను, ఆలోచించే కొద్దీ నీలో కొత్త 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 గుణములు బయటపడుతూ ఉన్నాయి, రూపాలు బయటపడుతూ ఉన్నాయి. నీవు నాకే అప్రమేయుడవని లక్ష్మీదేవినే ఆనందిస్తూ ఉన్నది ప్రతినిత్యము కొత్త కొత్త గుణములను తెలిసి. ఇక మనమెవరు? లక్ష్మీదేవి ఆ మాట అన్నప్పుడు. అందుకే జగన్నాథదాసుల వారు చెప్పారు, జగదుదరన ಅತಿ ವಿಮಲ ಗುಣ ರೂಪಗಳನ್ನ ಆಲೋಚನದಿ ಭಾರತ ನಿಗಮ ತತಿಗಳ ಅತಿಕ್ರಮಿಸಿ ಕ್ರಿಯಾವಿಶೇಷಗಳ ಬಗೆ ಬಗೆಯ ನೂತನವ ಕಾಣುತ್ತ ಮಿಗೆ ಹರುಷದಿಂ ಪೊಗಳಿ ಹಿಗ್ಗುವ ತ್ರಿಗುಣಮಾನಿ మహాలక్ష్మి సంతైసలి అనుదినవు. త్రిగుణమాని అయినటువంటి సత్వరజస్తమో గుణాభిమాని శ్రీదేవి, భూదేవి, దుర్గాదేవి అయినటువంటి లక్ష్మీదేవి ఆ జగత్తును తన కడుపులో పెట్టుకున్నటువంటి ఆ భగవంతుని గుణములను, రూప విశేషములను, క్రియా విశేషములను భారతము, భాగవతము, రామాయణము, పురాణములు, వేదములలో చెప్పబడినటువంటివి కాకుండా వాటిలో చెప్పబడినవన్నీ లక్ష్మీదేవికి కరతలామలకము, అన్నీ ఆమెకు తెలుసు. వాటిలో చెప్పనటువంటి వాటిని ఆలోచించి కొత్త కొత్తగా తెలుసుకుంటూ భగవంతుని క్షణానికి భగవంతుని కొత్త రూపము, కొత్త గుణము, కొత్త విషయము, భగవంతుని ఆ విషయాలను నిరంతరాయంగా క్షణము అనుక్షణము తెలుసుకుంటూ ఆనందముతో పొంగిపోతూ లక్ష్మీదేవి ఉన్నది అన్న తరువాత మనము అనంతపు కళ్యాణ గుణపరిపూర్ణుడైనటువంటి భగవంతుని యొక్క వాని గుణములను మనము తెలుసుకోలేము అని ఆరాధించటమే ఫలవిదు బాಳ್ದುದಕ್ಕೆ. ఇక ಗುಣಕಾಲಾಹ್ವಯ ಆಗಮಾರ್ಣವ ಕುಂಭಿಣಿ ಪರಮಾಣ್ವಂಬುದಿಗಳಲ್ಲಿ ವನಗಿರಿ ನದಿ ಮೊದಲಾದರೊಳಗೆ ಇಂಧನಗತ
ಪಾವಕನೆಂತಿಂಬುದೇ పావకనంతిహనెంబుదే ఫలవిదు బాಳ್దుదకే అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనకు భగవంతుని యొక్క ఇంకొక గుణ, వాని యొక్క అనేకమైనటువంటి గుణములు, మిగిలినటువంటి విషయాల యొక్క ఆ విషయాన్ని విస్తారంగా ఇంకొద్దిగా ప్రమేయ భాగాలతో మనకు భగవంతుడు కాలాంతర్గతుడై ఎలా చెప్తాడు, కాల ప్రవర్తకుడిగా ఎలా ఉంటాడు అనేటటువంటి విషయాలన్నింటినీ ఈ పద్యంలో విస్తారంగా వివరిస్తారు. వీటిని కొద్దిగా చాలా ఉన్నది. ఈ ఒక్క పద్యం చెప్పాలంటే దాదాపు ఒక అరగంట పడుతుంది. కాబట్టి ఇది నేను రేపు చెప్దాము అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.